కేంద్రమా కనికరించు గిట్టుబాటు ధర కోసం మొక్కజొన్న రైతుల ఆందోళన. నిన్నటిదాకా నీళ్లు అందలేదని మొక్కజొన్న పంట వెండిపోతుందని రైతులు ఆందోళన చెందారు. తీరా పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ప్రభుత్వం రైతు ప్రభుత్వమే అంటారు, కానీ రైతు పడే కష్టాలు అంతా ఇంతా కాదు. విత్తనం దగ్గర నుండి ఎరువులు, కాలువల నీళ్లు, ప్రకృతి వైపరీత్యాలు అన్నిటి నుండి బయటపడ్డా గిట్టుబాటు ధర లేకపోతే రైతు కష్టానికి ప్రతిఫలం ఉండదు. కేంద్రం తక్షణమే గిట్టుబాటు ధర కల్పించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుచున్నారు. యాక్చువల్గా మైజ్ ఏంటంటే 4 acres వేసాము. దీంట్లో ఏంటంటే యాక్చువల్గా 50 క్వింటాల దాకా రావాలి దిగుబడి అనేది. ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం క్లైమేట్ తేడా కానీ దేనివల్ల కానీ 45 ఆ రేంజ్లో ఆగిపోతుంది. జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం 2100, 2200 ప్రైస్ ఉంటుంది కింటా వచ్చి. ఈ సంవత్సరం 1700 బ్లాక్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే ఎకరానికి వచ్చి ఒక 20 నుంచి 30,000 రూపాయలు లెస్ అయిపోతుంది. జనరల్గా వచ్చే ఇన్కంలో ఏంటంటే ఆ 30-40,000 మిగిలిద్ది ఎకరానికి వచ్చి. అది ఈ సంవత్సరం లెస్లో ఉంది. ఈ పంట జనరల్గా ఏంటంటే ఎక్కువగా కంట్రీస్కి ఉగాండా అటు వెళ్తుంది. మైజ్కి ఏంటంటే మన పౌల్ట్రీస్కి తక్కువ పోతుంది. రా మెటీరియల్ ఏంటంటే ఎక్కువగా షిప్పుల్లోనే వెళ్తుంది. ఈ సంవత్సరం అనేది ప్రైస్ డౌన్ మెయిన్ అది ఎదురుగా. కానీ యాక్చువల్గా ఏంటంటే మైజ్ మంచి పంట, ఏదైతే పంటే, కానీ ఈ సంవత్సరం ప్రజెంట్ రేట్ లేదు. ఏది వార్ ఎఫెక్ట్ కానీ లేకపోతే మైజ్ ఎక్స్పోర్ట్ అనేది తక్కువ ఉంది మెయిన్. దానివల్ల కొంచెం లెస్లో నడుస్తుంది అది. దాదాపు ఎన్ని ఎకరాలు పండిస్తుంది రైతు ఏంటంటే ఒక ఊరు 10 ఎకరాలు వేయచ్చు, 20 ఎకరాలు వేసేవాడు ఉన్నారు, 50 ఎకరాలు వేసేవాడు ఉన్నారు. యావరేజ్న 4-5 acres. చిన్న సన్నకారు రైతులే 4 acres, 5 acres చేస్తుంటారు. ఈ సంవత్సరం యాక్చువల్గా ఏంటంటే మాకు 40 క్వింటాల కంటే ఎక్కువ రాలేదు ప్రెసెంట్ వేసిన పంట వరకు. లాస్ట్ ఇయర్ 50-52 క్వింటాలు కూడా వచ్చింది. మైజ్ వల్ల ఏంటంటే రైతుకి ఎటువంటి డిఫెక్ట్ ఉండదు, సేఫ్ సైడ్ ప్రోడక్టే. కానీ ఈ సంవత్సరం కొంచెం ప్రైస్ డౌన్ వల్ల అట్లా ఉంది మనకు ప్రెసెంట్.